డే 30 ఆఫ్ వార్ అప్డేట్స్. 30 రోజులైంది. నెల. యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారడానికి కేవలం కొంత సమయం మాత్రమే ఉంది. ఇప్పటివరకు ఎంతో కొంత ఆశ ఉండేది. నిన్నటితో ఆశ మొత్తం పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ హౌతీస్ యుద్ధంలోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఇప్పటికే ఇజ్రాయెల్ మీద 2 సార్లు అటాక్ చేశారు. దాంతో యుద్ధం షేప్ మారిపోయింది. అండ్ దీనివల్ల ఇండియాకి చాలా ఎఫెక్ట్ ఉంది. అలాగే యుగాండా మిలిటరీ హెడ్ ఇజ్రాయెల్కి ఏదైనా అయితే ఇరాన్ని తగలబెట్టేస్తాం అన్న రేంజ్లో వార్నింగ్ ఇచ్చాడు. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ సెకండ్, ఇప్పుడు రష్యా గ్యాసోలిన్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ చేయబోతుంది. అంటే రేపు ఏప్రిల్ 1 నుంచి గ్యాసోలిన్ ఎక్స్పోర్ట్స్ని ఆపేయాలని అనుకుంటున్నారు. అండ్ అలాగే ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయిన యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ ఈ యుద్ధంలోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడు మనం మొదట అసలు ఈ హౌతీస్ ఎవరు, వాళ్ళు ఎందుకు యుద్ధంలోకి ఎంటర్ అయ్యారు, అండ్ అలాగే వాళ్ళు యుద్ధంలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ప్లస్ ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ ఆర్మీస్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందని మాట్లాడుకోవాలి. సో మొదట హౌతీస్ ఎవరనేది చూద్దాం. హౌతీస్ అంటే యెమెన్లో ఉన్న ఒక పవర్ఫుల్ ఆర్మ్డ్ గ్రూప్. వాళ్ళ అఫీషియల్ నేమ్ అన్సర్ అల్లా, అంటే గాడ్ సపోర్టర్స్ అని అర్థం. 1990స్లో ఒక చిన్న లోకల్ గ్రూప్గా మొదలైంది. ఆ టైంలో వాళ్ళు కేవలం ఈ యెమెన్ నార్త్లో ఒక రిలీజియస్ మూవ్మెంట్ మాత్రమే. అండ్ వాళ్ళది ఇరాన్ యొక్క ఐడియాలజీనే, అంటే ఇస్లామిక్ రూలింగ్ని తీసుకురావాలి అని. అండ్ దాని తర్వాత 2011లో అరబ్ స్ప్రింగ్ వచ్చింది కదా, అప్పుడు యెమెన్లో చాలా ఇన్స్టెబిలిటీ వచ్చింది. ఆ కేయోస్ని హౌతీస్ అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మెల్లగా పవర్ బిల్డ్ చేసుకున్నారు. అండ్ 2014కి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ అయ్యారు. అండ్ అదే సంవత్సరంలో వాళ్ళు యెమెన్ క్యాపిటల్ సనాని క్యాప్చర్ చేశారు. అలా చేయడం వల్ల యెమెన్లో సివిల్ వార్ మొదలైంది. సౌదీ అరేబియా అండ్ దాని టీం కలిసి వాళ్ళని రిమూవ్ చేయడానికి 2015లో మిలిటరీ ఇంటర్వెన్షన్ని స్టార్ట్ చేశారు. అండ్ అందులో బహ్రెయిన్, కువైట్, ఖతర్ అండ్ ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాంటి చాలా రిచ్ కంట్రీస్ కూడా ఎంటర్ అయ్యాయి. అండ్ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది. కానీ హౌతీస్ వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికీ యెమెన్ నార్త్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది. అండ్ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇన్ని సంవత్సరాలు యుద్ధం చేయడం వల్ల వాళ్ళు కూడా యుద్ధాలు చేయడంలో ఎక్స్పర్ట్స్ అయ్యారు. అండ్ చాలా క్రూయల్గా యుద్ధాలు చేస్తారు. అండ్ చాలా బ్రిలియంట్ మూవ్స్ కూడా ప్లే చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాళ్ళ దగ్గర ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి, ఆర్మ్డ్ డ్రోన్స్ ఉన్నాయి, నావల్ వెపన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక మిలిటెంట్ గ్రూప్కి ఇవన్నీ ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? యెమెన్ని సర్వనాశనం చేయడానికి ఇరాన్ వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్తో వచ్చాయి. బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ళు తమకు తాముగా కూడా వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగే కెపాసిటీ డెవలప్ చేసుకున్నారు. చాలా సంవత్సరాలు వెపన్స్ని బిల్డ్ చేసుకోవడంలో ఇరాన్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. అండ్ ఇరాన్తో వాళ్ళకున్న రిలేషన్ గురించి చెప్పాలంటే, వాళ్ళు ఇరాన్ బ్యాక్డ్ గ్రూపే కానీ ఇరాన్ డైరెక్ట్ ప్రాక్సీ కాదు. అంటే ఇప్పుడు లెబనాన్లో హెజ్బుల్లా గ్రూప్ ఉంది కదా, అది డైరెక్ట్గా ఇరాన్ యొక్క ప్రాక్సీ. అంటే వాళ్ళు డైరెక్ట్గా ఇరాన్ సుప్రీం లీడర్ ఆర్డర్స్ని ఫాలో చేస్తారు. బట్ హౌతీస్ అలా కాదు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే, 1979లో ఇరాన్లో ఉన్న సెక్యులర్ గవర్నమెంట్ పోయి ఇస్లామిక్ రిజిమ్ ఎలా రూలింగ్లోకి వచ్చిందో, వీళ్ళు కూడా 2014లో అలా రూలింగ్లోకి వచ్చారు. అండ్ ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. వాళ్ళకి వాళ్ళే సపరేట్ ఎజెండా ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఇరాన్ యాక్సెస్ ఆఫ్ రెసిస్టెన్స్లో వాళ్ళు ఒక పార్ట్. అండ్ 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ వార్ మొదలైన తర్వాత హౌతీస్ రెడ్ సీలో 100 కంటే ఎక్కువ షిప్స్ మీద అటాక్ చేశారు. రీజన్ పాలస్తీన్ సాలిడారిటీ కోసం అని చెప్పారు. దాంతో గ్లోబల్ షిప్పింగ్ రూట్స్ కంప్లీట్లీ డిస్రప్ట్ అయ్యాయి. అదే టైంలో ఇజ్రాయెల్ మీద కూడా మిసైల్స్ అండ్ డ్రోన్స్ వేశారు, కానీ చాలా వరకు ఇంటర్సెప్ట్ అయ్యాయి. అయితే మీలో చాలామందికి వచ్చే డౌట్, ఇంతవరకు వార్లో ఎందుకు ఎంటర్ అవ్వలేదు అండ్ ఇప్పుడు ఎందుకు ఎంటర్ అయ్యారు? దానికి 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, సౌదీ అరేబియాలో ఫ్రెగైల్ సీజ్ ఫైర్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ 2015 నుంచి సౌదీ వీళ్ళతో దారుణంగా ఫైట్ చేస్తుంది. వీళ్ళు పూర్తిగా అంతరించిపోలేదు, కానీ చాలా వరకు డ్యామేజ్కి గురయ్యారు. అండ్ హౌతీస్ యుద్ధంలో ఎంటర్ అవ్వడం అంటే మళ్ళీ సౌదీ అరేబియాతో ఫుల్ స్కేల్ కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు తెర మీదకి తెచ్చుకున్నట్టు అయింది, తమ మీదకి తెచ్చుకున్నట్టు కూడా అయింది. ఎందుకంటే ఇరాన్ ఓడిపోవడం అండ్ గెలవడం పక్కన పెడితే, ఈ యుద్ధం ఎండ్ అయ్యాక సౌదీ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది హౌతీస్ మీదే. సో అది వద్దు అనుకుని ఇంతవరకు వాళ్ళ యుద్ధంలోకి ఎంటర్ అవ్వాలి. రెండోది, స్ట్రాటజిక్ టైమింగ్ చూస్తున్నారు. మ్యాక్సిమం ఇంపాక్ట్ కోసం, రైట్ మూమెంట్ కోసం ఇప్పటివరకు వెయిట్ చేశారు. అండ్ ఇప్పుడు ఎందుకు వచ్చారంటే, 2 ప్రాబబిలిటీస్ ఉన్నాయి. మొదటిది, యుద్ధంలో ఇరాన్ గ్రిప్ తగ్గుతుంది. ఎస్, వాళ్ళు రెసిస్టెన్స్ చూపిస్తున్నారు, హార్మూజ్ని కంట్రోల్ చేస్తున్నారు, అండ్ అలాగే గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ని పెంచుతున్నారు. బట్ యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ అమెరికా ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్స్ కూడా మొదలెట్టడానికి రెడీ అయ్యింది. సో పైకి ఎంత గంభీరంగా ఉన్నా సరే ఇరాన్లో వాళ్ళు పవర్ కోల్పోయే ఛాన్స్ ఉంది. లేదనేది మనం పూర్తిగా కొట్టిపారేయలేం. అందుకే హౌతీస్ ఫ్రైడే రోజున ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ మీద కనుక అటాక్స్ కంటిన్యూ అయితే, లేదా రెడ్ సీని అటాక్స్ కోసం యూజ్ చేస్తే, మేమైతే ఇరాన్ సైడ్ యుద్ధంలోకి ఎంటర్ అవుతామని. దాని తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద హెవీ అటాక్స్ చేసింది. సో అలా అటాక్స్ జరిగిన తర్వాత హౌతీస్ చెప్పినట్లే చేశారు, యుద్ధంలోకి ఎంటర్ అయ్యారు. అండ్ సాటర్డేన హౌతీ స్పోక్స్మెన్ యహ్యా సారీ ఎక్స్లో వీడియో స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. మేము ఇజ్రాయెల్ మిలిటరీ సైట్స్ మీద బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంచ్ చేసాం. ఇరాన్ అండ్ హెజ్బుల్లా మీద అగ్రెషన్ ఆగే వరకు అటాక్స్ కంటిన్యూ అవుతాయి అని చెప్పాడు. అండ్ దాని మీద ఇజ్రాయెల్ మిలిటరీ కూడా రియాక్ట్ అయ్యింది. యెమెన్ నుంచి మిసైల్ లాంచ్ అవ్వడాన్ని ఐడెంటిఫై చేసాం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి అని చెప్పారు. అండ్ అలాగే రిపోర్ట్స్ ప్రకారం మిసైల్ ఇంటర్సెప్ట్ అయ్యింది, క్యాజువాలిటీస్ లేవు, డ్యామేజ్ లేదు.
అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ యూఎస్ మిలిటరీ మీద ఇంపాక్ట్ ఏంటంటే చాలా సీరియస్. ఇజ్రాయెల్ చూడండి, ఆల్రెడీ ఇరాన్ నుంచి మిసైల్స్ వస్తున్నాయి. హెజ్బుల్లా లెబనాన్ నుంచి ఫైట్ చేస్తుంది. ఇప్పుడు యమన్ నుంచి కూడా మిసైల్స్ వస్తున్నాయి. అంటే ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 3 డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి థ్రెట్‌ని ఫేస్ చేస్తున్నాయి. ఐరన్ డోమ్, యారో సిస్టమ్స్ అన్నీ సైమల్టేనియస్‌లీ మల్టిపుల్ ఫ్రంట్స్ హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇది లాంగ్ టర్మ్‌లో చాలా స్ట్రెయిన్ అవుతుంది. అండ్ అలాగే బైడెన్ 2024లో హౌతీస్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేశాడు, ఫెయిల్ అయింది. అండ్ ట్రంప్ 2025లో ఎయిర్ స్ట్రైక్స్ చేశాడు, అది కూడా ఫెయిల్ అయింది. బట్ అప్పుడు ప్రెజెంట్ ఉన్న మోటివ్‌తో ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఫైట్ చేయలే. ఇప్పుడు మోటివేషన్ వేరు. యూఎస్‌కున్న ఇంపాక్ట్ చూడండి. ఆల్రెడీ 50,000 ట్రూప్స్ మిడిల్ ఈస్ట్‌లో ఉన్నారు. ఇరాన్‌తో ఫైట్ చేస్తున్నారు. నేవీ రెడ్ సీలో ఉంది. ఇప్పుడు హౌతీస్ కూడా యాక్టివేట్ అయినప్పుడు యూఎస్ నేవీ రెడ్ సీలో షిప్పింగ్ ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే సేమ్ టైంలో మల్టిపుల్ ఫ్రంట్స్‌లో ఫైట్ చేయాల్సి వస్తుంది. పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్, రెడ్ సీలో హౌతీస్ అండ్ లెబనాన్‌లో హెజ్బుల్లా అండ్ ప్రెజెంట్ యూరోపియన్ గవర్నమెంట్స్ అండ్ నాటో అమెరికాని పట్టించుకోవడం కూడా లేదు. సో అమెరికా అండ్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఒంటరిగా ఫైట్ చేస్తున్నాయి. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇది ప్రపంచానికి ఒక థ్రెట్. ఎందుకంటే హౌతీస్ రెడ్ సీ షిప్పింగ్ అటాక్ చేయడం మొదలెడితే ప్రపంచం మీద పడే ఇంపాక్ట్ డబుల్ అవుతుంది. హార్ముజ్ ఆల్రెడీ క్లోజ్ అయింది. సౌదీ అరేబియా ఇప్పుడిప్పుడే ఆయిల్ ర్యాంబో పోర్ట్ గుండా రెడ్ సీ వయా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఒకవేళ హౌతీస్ రెడ్ సీ కూడా క్లోజ్ చేస్తే ప్రపంచంలో ఆయిల్ సప్లై కంప్లీట్గా డిస్రప్టెడ్ అవుతుంది. ఇది ఇప్పటికంటే చాలా వర్స్ క్రైసిస్. ఇప్పటివరకు ఉన్న ఇంపాక్ట్ డబుల్ అయింది. అండ్ ప్రపంచంలో దేశాలు మెల్లగా యుద్ధంలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయిల్ క్రైసిస్ అండ్ ఎనర్జీ క్రైసిస్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అండ్ వాళ్ళకి యుద్ధం ఎండ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అండ్ వాళ్ళు కూడా ఏదో ఒక సైడ్ తీసుకుని యుద్ధంలోకి ఎంటర్ అవ్వాల్సిందే. అండ్ అప్పుడు ఏ సైడ్ గెలుస్తుందో అదే సైడ్ అందరూ ఫైట్ చేస్తారు. గైస్, ఈ వీడియోలో ఇంకా చాలా ఉంది, కానీ దానికంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా రీసెర్చ్ మీకు వర్త్ అనిపిస్తే, మా టీం చేసే హార్డ్ వర్క్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి చూడండి గైస్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాకు ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు త్వరగా తీసుకురావడానికి, అనాలిసిస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అప్పుడే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో షేర్ చేయడం వల్ల అందరికీ తెలుస్తుంది. అండ్ వీఆర్ ఫ్యామిలీ ఒక 10K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఫాస్ట్గా చేసేయండి. ఎనీవేస్, ఇప్పుడు దీనివల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఒక మాటలో చెప్పాలంటే ఇండియాకి ఇది చాలా సీరియస్ థ్రెట్. ఒక్క పాయింట్ చూద్దాం. ఫస్ట్ వన్, బాబెల్ మండేబ్ స్ట్రైట్ గురించి చెప్పాలి. మీకు హార్ముజ్ తెలుసు కదా, అది పర్షియన్ గల్ఫ్ని వరల్డ్కి కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు అది క్లోజ్ అయింది కదా, సో సౌదీ అరేబియా ఆయిల్ని యాంబో పోర్ట్ గుండా రెడ్ సీ వైపు ఎక్స్పోర్ట్ చేస్తుంది. కానీ ఆ రెడ్ సీకి ఒక ఎగ్జిట్ ఉంది, దాని పేరు బాబెల్ మండేబ్ స్ట్రైట్. దీని గురించి చెప్పాను. యెమెన్ అండ్ ఆఫ్రికా మధ్యలో ఉంది. రెడ్ సీ నుంచి అరేబియన్ సీ తర్వాత ఇండియన్ ఓషన్కి కనెక్ట్ అయ్యింది. అది ఇండియాకి డైరెక్ట్లీ కనెక్ట్ అయిన రూట్. ఇప్పుడు హౌతీస్ యెమెన్ని కంట్రోల్ చేస్తున్నారు కదా, బాబెల్ మండేబ్ కూడా వాళ్ళకి దగ్గరలోనే ఉంది. ఒకవేళ వాళ్ళు ఆ స్ట్రైట్ కూడా క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే, మిడిల్ ఈస్ట్ నుంచి వరల్డ్కి ఆయిల్ వెళ్ళే 2 మేజర్ రూట్స్ క్లోజ్ అవుతాయి. ఈ సినారియాలో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ ఇప్పటికంటే చాలా దరిద్రంగా తయారైంది. అండ్ ఇండియాకి స్పెసిఫికల్లీ చూడండి, ఇండియా ఇంపోర్ట్ చేసే ఆయిల్లో చాలా వరకు మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. ఆ ఆయిల్ ఇండియన్ ఓషన్ గుండా వస్తుంది. బాబెల్ మండేబ్ గుండా వెళ్లకుండా ఇండియన్ ఓషన్ రీచ్ అవ్వడం పాసిబుల్ కాదు. ఒకవేళ ఆ స్ట్రైట్ క్లోజ్ అయితే ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ చాలా డిస్టర్బ్స్ అవుతాయి. బట్ ఇండియా ఇరాన్ నుంచి దగ్గర నుంచి సేఫ్ ప్యాసేజ్ తీసుకుంది కదా, సో వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే ఛాన్స్ ఉంది. సో మనం కొంచెం భయపడాల్సిన అవసరం లేదా. ఇంకొక సీరియస్ థ్రెట్ ఏంటంటే ఇంటర్నెట్ కేబుల్స్. ఈ బాబెల్ మండేబ్ స్ట్రైట్ గుండా ఇండియా అండ్ ఈస్ట్ ఏషియా, యూరోప్కి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి కనెక్ట్ చేసి అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్ వెళ్తాయి. సో ఆ రీజియన్లో డిస్రప్షన్ అయితే ఇండియా ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ 2023-24లో కూడా హౌతీస్ ఇదే చేశారు. ఆ టైంలో రెడ్ సీ షిప్పింగ్ 70% తగ్గిపోయింది. గ్లోబల్ ట్రేడ్ రూట్స్ ఆఫ్రికా చుట్టూ వెళ్ళాయి. అది ఇండియా ఎక్స్పోర్ట్స్కి చాలా డ్యామేజ్ చేసింది. షిప్పింగ్ కాస్ట్ పెరిగాయి. ఇప్పుడు సిచ్యువేషన్ దానికంటే దరిద్రం. అప్పుడు హార్మోజ్ ఓపెన్ ఉంది, ఇప్పుడు హార్మోజ్ క్లోజ్డ్. అందుకే రెడ్ సీ క్రూషియల్ అయ్యింది. ఆ సిచ్యువేషన్లో హౌతీస్ రెడ్ సీ కూడా టార్గెట్ చేస్తే ఇప్పుడు క్రైసిస్ డబుల్ అయింది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే హౌతీస్ రెడ్ సీని కంట్రోల్ చేయలేరు. మేబీ 2-3 షిప్స్ మీద అటాక్ చేస్తారేమో కానీ కంట్రోల్ చేయలేరు. వాళ్ళు ఇరాన్ లాంటి వాళ్ళు అన్నాను, కానీ ఇరాన్ అండ్ వాళ్ళు ఒకే లెవెల్లో ఉంటారని అనలేదు కదా. ఒకవేళ కంట్రోల్ చేస్తే ఏషియా మొత్తం ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఇప్పటివరకు ఇరాన్ మీద ఎవరు అటాక్ చేయకపోవడానికి రీజన్ అదొక గవర్నమెంట్. బట్ హౌతీస్ అలా కాదు కదా. ఇప్పటికే ఏషియాలో చాలామంది ప్రజలు యుద్ధం వల్ల ఇంపాక్ట్కి గురవుతున్నారు. అండ్ వాళ్ళు లాంగ్ టర్మ్లో ఇది ఫేస్ చేయాలంటే కష్టం. అండ్ అనలిస్టుల ప్రకారం కూడా ఇది ఇరాన్ యొక్క క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజీ అని. ఇరాన్ హౌతీస్ని ఉంచింది, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ రిసార్ట్ వెపన్ లాగా ఉంచారు. వాళ్ళ సిచ్యువేషన్ వర్స్ అయితే హౌతీస్తో రెడ్ సీ కూడా క్లోజ్ చేయించచ్చు. అది ఇరాన్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ లెవరేజ్. అండ్ హౌతీస్ వాళ్ళు ఎంటర్ అయ్యారంటే ఇంకొక సిగ్నల్ కూడా ఉంది. ఇరాన్ ప్రాక్సీస్ అంటే ఇరాకీ మిలీషియాస్ కూడా ఎంటర్ అవ్వడానికి రెడీ అవుతున్నారని అర్థం. ఆల్రెడీ ఒక వారం ముందు నుంచే హెజ్బుల్లా ఎంటర్ అయింది. అండ్ రోజుకి సిచ్యువేషన్ వర్స్ అవుతుంది. బట్ ఒకటి మాత్రం చెప్తాను, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయే టైం వచ్చింది. అంటే విన్నర్స్ ఎవరు ఉండరు. దానికి రీజన్ ఇజ్రాయెల్కి ఉన్న ఒక న్యూక్లియర్ లాస్ట్ రిసార్ట్ డాక్ట్రైన్. అండ్ దాన్నే శాంసన్ ఆప్షన్ అని అంటారు. శాంసన్ ఆప్షన్ అంటే ఏంటంటే, బైబిల్లో శాంసన్ అనే క్యారెక్టర్ ఉన్నారు. అప్పుడు ఆయనకి ఫిలిస్తీన్స్ ఎనిమీస్. బై ఫిలిస్తీన్స్కి అండ్ ప్రెజెంట్ డే పాలస్తీన్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఎనీవేస్ వాళ్ళు అతన్ని క్యాప్చర్ చేశారు, కళ్ళు పోయాయి. ఆఖరి మూమెంట్లో ఏం చేశాడంటే, తనున్న బిల్డింగ్ యొక్క పిల్లర్స్ని పట్టుకొని పుల్ చేశాడు. బిల్డింగ్ కొలాప్స్ అయింది. ఆయనతో పాటు వాడిని క్యాప్చర్ చేసిన వాళ్ళు కూడా చనిపోయారు.
అంటే నేను చస్తే నువ్వు కూడా చస్తావు అన్న కాన్సెప్ట్ అనమాట. ఇజ్రాయెల్ అదే డాక్ట్రైన్ ఫాలో అవుతుంది. ఇజ్రాయెల్కి ఎన్ని న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయో అఫీషియల్గా ఎవరికీ తెలియదు. కానీ ఆర్మ్స్ కంట్రోల్ అసోసియేషన్ ఎస్టిమేట్ ప్రకారం 90 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ కానీ, ల్యాండ్ బేస్డ్ మిసైల్స్ కానీ, సబ్మెరైన్స్ అన్ని గుండా లాంచ్ చేయగలరు. అండ్ ఈ శాంసంగ్ ఆప్షన్ ఏముంటుందంటే, ఇజ్రాయెల్ సర్వైవల్ ఎట్ స్టేక్ అయినప్పుడు అండ్ వాళ్ళు కన్వెన్షనల్ వార్లో ఓడిపోతున్నాం అనిపించినప్పుడు న్యూక్లియర్ వెపన్స్ యూస్ చేయాలని చెప్తుంది. ఎనిమి న్యూక్లియర్ కంట్రీకి అయినా కాకపోయినా కూడా ఈ న్యూక్లియర్ వెపన్ని వాడతారు. అండ్ ఇజ్రాయెల్కి నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు. అంటే ఇరాన్, హెజ్బుల్లా, హౌతీస్, ఇరాకీ మిలీషియా అన్నీ కలిపి ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే ఇజ్రాయెల్ సర్వైవల్ థ్రెటన్ అయితే న్యూక్లియర్ ఆప్షన్ టేబుల్ మీద ఉంటుంది. అందుకే చెప్పాను ఈ వార్లో ఇజ్రాయెల్ ఓడిపోయే టైం వచ్చింది. అంటే విన్నర్స్ ఎవరు ఉండరని. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎలోన్గా చావదు, అందరినీ తీసుకుని వెళ్తుంది. అండ్ అది కేవలం థియరీ కాదు. 1967 6 డే వార్లో ఇజ్రాయెల్ ఒంటరిగా ఈజిప్ట్, సిరియా, ఇరాక్, లెబనాన్, జోర్డాన్ అన్నిటితో ఫైట్ చేసింది. అప్పుడు సిచ్యువేషన్ బ్యాడ్ అయింది. అంటే సెనై పెనిన్సులాలో న్యూక్లియర్ బాంబ్ డెటోనేట్ చేయాలని కాంటింజెన్సీ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ యుద్ధం క్విక్లీ విన్ అయిపోయారు కాబట్టి యూజ్ అవ్వాల. సో అలాగే యుగాండా మిలిటరీ హెడ్ ఇప్పుడు ఇజ్రాయెల్ వైపు ఎంటర్ అయ్యారు. బేసిక్గా యుగాండా అంటే ఆఫ్రికాలో ఒక చిన్న కంట్రీ. వాళ్ళకి మిడిల్ ఈస్ట్ వార్లో డైరెక్ట్ కనెక్షన్ ఏంటి అంటే మీకు డౌట్ రావచ్చు. కానీ యుగాండా మిలిటరీ చీఫ్ ముహూసి కనిరెగుబాగా, అంటే యుగాండా ప్రెసిడెంట్ యువరి ముసేవెని కొడుకు, తన ఎక్స్ అకౌంట్లో ఇలా పోస్ట్ చేశాడు. ఆయన ఏం చెప్పారంటే, మేము వార్లో ఇప్పుడే ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. వరల్డ్ అంతా అలసిపోయి ఉంది. కానీ ఒకవేళ ఇజ్రాయెల్ని డిఫీట్ చేయాలి లేదా డిస్ట్రాయ్ చేయాలని ఎవరైనా మాట్లాడితే మేము యుద్ధంలోకి ఎంటర్ అవుతాం. ఇజ్రాయెల్ సైడ్ ఉంది, ఫైట్ చేస్తాం. అండ్ దానికి రీజన్ ఏంటంటే 1980s అండ్ 1990sలో యుగాండా చాలా చిన్న వీక్ కంట్రీగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ వెనక నిలబడింది, రోడ్స్ కట్టింది, మిలిటరీ ట్రైన్ చేసింది, స్కాలర్షిప్స్ ఇచ్చింది. ఇప్పుడు యుగాండా జీడిపి $100 బిలియన్ దాటింది. అంటే దానికి రీజన్ ఇజ్రాయెలే. ఇప్పుడు యుగాండా ఎకానమీ ఆఫ్రికాలో లార్జెస్ట్ ఎకానమీస్లో ఒకటి. సో ఇజ్రాయెల్ చేసిన దానికి రిటర్న్ చేయడం వాళ్ళ డ్యూటీ అని వాళ్ళు ఫీల్ అవుతారు. అండ్ దీని తర్వాత ఇంకొక అప్డేట్ ఏంటంటే, రష్యా రేపు April 1 నుంచి గ్యాసోలిన్ అమ్మడాన్ని బ్యాన్ చేస్తుంది. ముందు ఏం జరుగుతుందో చూద్దాం. రష్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండర్ నోవాక్ ఒక మీటింగ్ కండక్ట్ చేశాడు. దాంట్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే April 1 నుంచి గ్యాసోలిన్ ఎక్స్పోర్ట్స్ బంద్ అని. గ్యాసోలిన్ అంటే పెట్రోల్, అలా ఎక్స్పోర్ట్ ఆపడానికి రీజన్ ఏంటి అంటే, మిడిల్ ఈస్ట్ వార్ వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ చాలా ఫ్లక్చువేట్ అవుతున్నాయి. రష్యాలో డొమెస్టిక్ ఫ్యూయల్ ప్రైసెస్ పెరగకుండా కంట్రోల్ చేయాలని పుతిన్ ఆర్డర్ ఇచ్చాడు. అందుకే ఎక్స్పోర్ట్స్ ఆపేసి దేశంలో ఫ్యూయల్ ఉంచుకుంటున్నారు. బట్ దీనివల్ల ఇండియా మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉండదు. అదేంటి, మనం ఎక్కువ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, మరి మన మీద ఇంపాక్ట్ ఎందుకు ఉండదు అంటే, మనం రిఫైన్డ్ పెట్రోల్ని రష్యా నుంచి తీసుకోవడంలో మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఆపుతుంది రిఫైన్డ్ పెట్రోల్ మాత్రమే. అండ్ దీనివల్ల చైనా, టర్కీ, బ్రెజిల్, ఆఫ్రికన్ నేషన్స్ అండ్ సింగపూర్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుద్ది. బట్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఇండియా మీద కూడా ఉంటుంది. బట్ ఆ ఇంపాక్ట్ గురించి మాట్లాడుకునే ముందు ప్రపంచం మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. రష్యా ప్రపంచంలో లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్స్లో ఒకటి. ఇరాన్ వార్ వల్ల ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ సప్లై తగ్గింది. ఇప్పుడు రష్యా కూడా ఎక్స్పోర్ట్ ఆపేస్తే గ్లోబల్లీ గ్యాసోలిన్ సప్లై ఇంకా తగ్గుద్ది. దాని రిజల్ట్ ఏంటంటే గ్లోబల్ గ్యాసోలిన్ ప్రైసెస్ చాలా పెరుగుతాయి. అండ్ ఎక్కువ ఇబ్బంది పడేది యూరోపియన్ నేషన్స్. ఆల్రెడీ గల్ఫ్ నుంచి వాటికి పెట్రోల్ వెళ్దాం ఆగిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు రష్యా కూడా ఆపేసింది అనుకోండి, వచ్చే నెత్తి మీద పెట్టుకొని అడుక్కోవడమే. అలాగే ఏషియాలో ఉన్న చాలా కంట్రీస్లో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. థాయిలాండ్, వియత్నాం, ఫిలిపైన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కొరియా, జపాన్ అండ్ అలానే మిగతా దేశాల మీద ఇంపాక్ట్ ఉండదని కాదు, వాటి మీద ఇండైరెక్ట్గా ఉంటుంది. మొదటిది, గ్లోబల్ సప్లై చైన్ కూలిపోద్ది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కాస్ట్ అనేది పెరుగుద్ది. అండ్ సెకండ్, వరల్డ్ ఎకానమీ దెబ్బతింటే జాబ్స్ పోతాయి అండ్ చాలామంది జాబ్స్ని తీసేస్తారు. అండ్ మూడో చాలా బిగ్గెస్ట్ రిస్క్ ఏంటి అంటే, ఫుడ్ చైన్ కూడా కొలాప్స్ అయ్యింది. వీటి వల్ల ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రిపరేషన్ చేసింది. డొమెస్టిక్ ఎల్పీజీ ప్రొడక్షన్ 20% పెంచారు. రిఫైనరీస్ 100% కంటే ఎక్కువ కెపాసిటీలో రన్ అవుతున్నాయి. అండ్ రష్యా మనకి ఎక్స్పోర్ట్స్ ఆపదు. సో ప్రెసెంట్ మనకి డైరెక్ట్ రిస్క్ అయితే లేదు. అండ్ ఫుడ్ ప్రొడక్షన్ కొంచెం పెంచుకుంటే సరిపోద్ది. అండ్ వరల్డ్ ఎకానమీ హిట్ అయితే జాబ్స్ పోయే ఛాన్స్ ఉంది. బట్ అంత దూరం యుద్ధం వెళ్ళకూడదని మనం కోరుకుందాం. అండ్ ఈ వీడియోలో ఫైనల్ అప్డేట్ వచ్చేసి, అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని రంగంలోకి దింపుతుంది USS గెరాల్డ్ ఆర్ఫోర్డ్. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దీని పేరు వింటేనే చాలా కంట్రీస్ భయపడతాయి. ఇప్పుడు ఈ క్యారియర్ క్రోషియాలో స్ప్లిట్ పోర్ట్లో యాంకర్ చేస్తుంది. అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ వైపు వస్తుంది. ఆల్రెడీ జూన్ 2025లో డిప్లాయ్ అయింది. ఆర్కిటిక్ సర్కిల్ కానీ, మెడిటేరియన్ కానీ, కరేబియన్, రెడ్ సీ గుండా అన్నిటి గుండా వెళ్ళింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి వెళ్తుంది. ఇది ఎలోన్ కూడా రావడంలా. దీని వెనక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ 12 మొత్తం వస్తుంది. అందులో క్యారియర్ ఎయిర్ వింగ్ ఉంటాయి, డెస్ట్రాయర్ స్క్వాడ్రాన్ ఉంటాయి, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఒక్క క్యారియర్ కాదు, పూర్తి నావల్ స్ట్రైక్ ఫోర్స్ వస్తుంది. ఆల్రెడీ USS అబ్రహం లింకన్ అక్కడ ఉంది. ఇప్పుడు USS గెరాల్డ్ ఫోర్డ్ కూడా వస్తే US నావల్ ప్రెసెన్స్ చాలా పెద్దగా పెరిగినట్టే. అండ్ ఇప్పుడు US ఏం ప్లాన్ చేస్తుందో చూడండి. పెంటగాన్ 82nd ఎయిర్బోర్న్ డివిజన్ ట్రూప్స్ మిడిల్ ఈస్ట్కి సెండ్ చేయడానికి రెడీ అవుతుంది. అంటే గ్రౌండ్ ఆపరేషన్ ప్లాన్ అవుతుంది. అండ్ ఒక చాలా స్పెసిఫిక్ ప్లాన్ కూడా డిస్కస్ అవుతుంది. ఖర్గ్ ఐలాండ్, ఇది ఇరాన్లో చిన్న ఐలాండ్, అది ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. కానీ స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 90% ఈ ఐలాండ్ నుంచి వెళ్తాయి. అండ్ ఈ ఐలాండ్ యూఎస్ కంట్రోల్లోకి వస్తే ఇరాన్ ఆయిల్ కంప్లీట్లీ బ్లాక్ అవుతుంది.
యుఎస్ ఆ ఐలాండ్ని సీజ్ చేయాలని ప్లాన్ చేస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. దాన్ని లెవరేజ్గా వాడి హార్మూజ్ ఓపెన్ చేయమని ఇరాన్ని ఫోర్స్ చేయాలని. కానీ ఇరాన్ ఆ ప్లాన్ గురించి తెలుసుకున్నట్టుంది. ఎందుకంటే ఇరాన్ ఆల్రెడీ ఈ ఖర్గ్ ఐలాండ్ చుట్టూ మైన్స్ పెట్టడం మొదలెట్టింది. యాంటీ పర్సనల్ మైన్స్ కానీ యాంటీ ఆర్మర్ మైన్స్ అన్నీ వేస్తున్నారు. అంటే యూఎస్ ట్రూప్స్ ల్యాండింగ్ చేయాలంటే ముందు ఈ మైన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ అమెరికన్ ఆర్మీతో పాటు ఎవరెవరు వస్తున్నారు? సౌదీ కూడా యుద్ధంలోకి ఎంటర్ అవుతుందా లేదా, ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. బట్ అమెరికన్ ఆర్మీ పూర్తిగా దిగిందంటే అది చాలా పెద్ద విషయం. అండ్ ఇరాన్ ఎంతవరకు లాక్కొని రావడం కూడా గొప్ప విషయమే. ఈ వార్ ఎప్పుడు ఆగుతుందో, ఎలా ఆగుతుందో చెప్పడం చాలా కష్టం. కానీ ఒకటి, ఎలా ఎండ్ అయినా సరే ఒక పీక్ రేంజ్లో అండ్ ఇంకొక 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకునే రేంజ్లో ఎండ్ అవుతుంది. రేపు మళ్ళీ అప్డేట్స్ చూస్తాను, చూద్దాం ఏం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మా రీసెర్చ్ ద్వారా మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని మేము నమ్ముతున్నాం. సో ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టాలంటే, మీరు కూడా నమ్మితే, మా లైఫ్లో మీరు వాల్యూ యాడ్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ షేర్ చేయండి, ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి కదా. అండ్ 10K లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా, చేసేయండి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.